బ్రేకింగ్ న్యూస్ రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై 4.5 గంటల పాటు సమీక్షించారు సీఎం చంద్రబాబు. స్టేట్లో పోలీస్ ఫోర్స్ రేషనలైజేషన్ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన చోట పోలీసు సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సైబర్ క్రైమ్, మనీ ఫ్రాడ్, డిజిటల్ అరెస్టులపై ప్రజలను అప్రమత్తం చేసేలా విశాఖ పోలీసులు రూపొందించిన ప్రచార వీడియోలను ఆవిష్కరించారు చంద్రబాబు. రాష్ట్రంలో పోలీసు సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త జిల్లాలు, సున్నితమైన ప్రాంతాలు, సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండే ఆలయాల దగ్గర అవసరమైన మేరకు పోలీసు సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో నేరాల రేటు 6% తగ్గిందని, శాంతి భద్రతలు నియంత్రణలో ఉన్నాయన్నారు. ఆర్థిక నేరాలు, సైబర్ ఫ్రాడ్స్ కూడా పెరిగాయని, వాటిని కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలపై నేరాలు తగ్గాయన్నారు. రౌడీ షీటర్లను కట్టడి చేయడానికి డ్రోన్లతో నిఘా పెట్టే అంశాన్ని పరిశీలించాలని సూచించారు సీఎం. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై 4 గంటలకు పైగా సమీక్ష గావించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఇంకా ఎటువంటి సూచనలు చేశారు? ముఖ్యమంత్రి ఆదేశాలు, ఆ సూచనల్ని ఇంప్లిమెంటేషన్ కోసం ఎటువంటి ప్రణాళిక అవలంబించబోతున్నారు అధికారులు? రాజేష్, మొత్తం మీద చూసుకుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు, ముఖ్యంగా మహిళలపై, చిన్నారులపై, సోషల్ మీడియా వ్యవహారాలపై సీఎం చంద్రబాబు చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధుల విషయంలో పోలీస్ శాఖ వ్యవహరిస్తున్న తీరు పట్ల కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. మొన్న 2 రోజుల పాటు జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్లో దాదాపుగా 4 గంటల పాటు, నిన్న జరిగిన కలెక్టర్ ఎస్పీ కాన్ఫరెన్స్లో 4 గంటల పాటు ఎస్పీకి అనేకమైన సూచనలు, సలహాలతో పాటుగా దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతకి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు సక్రమంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, రాష్ట్రంలో అభివృద్ధి వైపు పయనిస్తారని చెప్పి కూడా సీఎం చంద్రబాబు కలెక్టర్లకి దిశానిర్దేశం చేశారు. అంతేకాదు రాష్ట్రంలో ప్రతి అంశానికి సంబంధించి కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. ముఖ్యంగా మహిళలపై, చిన్నారులపై జరిగే లైంగిక దాడులు, సోషల్ మీడియా వ్యవహారం పట్ల పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సమీప భవిష్యత్తులో శాంతి భద్రతకు సంబంధించి పెండింగ్ కేసు విషయాలు కావచ్చు, అలాగే మిగిలిన విషయాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. జిల్లాలో ప్రజాప్రతినిధులు, కలెక్టర్ అంతా కలిసి సమన్వయంతో ముందుకు వెళ్ళాలి. జిల్లాని అభివృద్ధి వైపు పయనించే దిశగా చర్యలు తీసుకోవాలి. రౌడీ షీటర్లపై ఉక్కుపాదం అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే శాంతి భద్రతల విషయంలో పాటు పోలీస్ శాఖకు సంబంధించి కొత్త వాహనాలు సమకరించడం, అలాగే మోడల్ పోలీస్ స్టేషన్లు కొన్ని ప్రాంతాల్లో ఎంపిక చేయడం తదితర అంశాలపై కూడా ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకి దిశానిర్దేశం చేశారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. ఏపీ సీఎం చంద్రబాబు 4 గంటలకు పైగా ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ పైన సమీక్ష గావించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సమర్థవంతంగా అమలు కావాలి, అందుకోసంగా రౌడీ షీటర్లపైన ఉక్కుపాదం మోపాలి అంటూ చంద్రబాబు సూచించారు అధికారులకి. అలాగే కావాల్సినటువంటి సౌకర్యాలు, పోలీసులకు, పోలీస్ స్టేషన్లకు కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా అందించే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలంటూ సూచించారు సీఎం చంద్రబాబు. గత పాలనలో గంజాయి, అక్రమ మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా ఉండేవని ఆరోపించారు సీఎం చంద్రబాబు. ఈ సమీక్షలో వేట్లపాలెం బాణసంచా పేలుళ్లపై కీలకంగా చర్చించారు. రాష్ట్రంలో బాణసంచా తయారీ యూనిట్లు, పేలుడు పదార్థాల నిల్వలపై తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఎక్స్ప్లోజివ్స్ ఎక్కడున్నా తనిఖీలు చేయాలన్నారు. నిల్వలు, ప్రమాణాలు, నిబంధనల మేరకు ఉన్నాయో లేవో చెక్ చేయాలన్నారు. ఒకవేళ ఇళ్లలో నిల్వ చేసినా ఉపేక్షించొద్దన్నారు. స్టోరేజ్ పాయింట్స్తో పాటు ఇప్పటివరకు మంజూరు చేసిన లైసెన్సులను కూడా రివ్యూ చేయాలన్నారు. 15 రోజుల్లోగా ఎక్స్ప్లోజివ్స్ మెటీరియల్స్ నిల్వ చేసిన ప్లేసులను తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. శివకాశీలో బాణసంచా తయారీ జరుగుతున్నా ఎక్కువ ప్రమాదాలు జరగకపోవడానికి కారణాలని అధ్యయనం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని 95 బాణసంచా యూనిట్లలో తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.